దురితదేహులే తొలియును. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య భక్తి యొక్క ఉద్ధరణ శక్తిని వర్ణించారు. పూర్వం పాపభూయిష్టమైన దేహాలు కలిగిన వారు కూడా శ్రీహరిని భజించడం వల్ల ఎలా పవిత్రులయ్యారో, మహామునులు, దేవతలు ఈ వెంకటపతిని సేవించి ఎలా ధన్యులయ్యారో ఇందులో వివరించారు. భగవంతుని సేవ ఏ స్థాయి వారినైనా ఉన్నత స్థితికి చేరుస్తుందని ఈ కీర్తన సందేశం. తెలుగు సారాంశం. పూర్వం పాపాలు చేసిన వారు సైతం శ్రీహరిని భజించి శాశ్వతమైన పుణ్యాత్ములుగా మారిపోయారు. సనకాది మహామునులు ఈ స్వామిని దర్శించి సేవించి తమ పాపాలను పోగొట్టుకున్నారు. గొప్ప బుద్ధిమంతులు, ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తి చెందిన వారు కూడా నిరంతరం ఈయనను భజించి ధన్యులయ్యారు. చివరకు దేవతాధిపులు సైతం ఈ వెంకటపతిని సేవించి పరమ సుఖాన్ని, పవిత్రతను పొందారు. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya emphasizes the transformative power of devotion to Lord Hari. He states that even those with sinful pasts attained eternal glory by worshipping him. Great sages like Sanka, who possess unwavering fame, became sinless by seeking him. Even the most evolved souls, who are detached from worldly pleasures, found fulfillment through his worship. Ultimately, the celestial lords themselves attained supreme bliss and purity by serving Lord Venkateshwar. Pallavi. దురితదేహులే తొలియును శ్రీ హరి భజించి నిత్యాధికులైరి. భావము. పూర్వకాలంలో తొలియును పాపాలు నిండిన శరీరం కలవారు దురితదేహులు కూడా శ్రీహరిని భజించడం ద్వారా శాశ్వతమైన ఉత్తమ స్థితిని, నిత్యాధికులు పొందారు. వివరణ. భగవంతుడు పతిత పావనుడు. గజేంద్రుడు, అజామిళుడు వంటి వారి ఉదాహరణల వలె ఎంతటి పాపి అయినా హరి నామస్మరణతో పునీతుడు కావచ్చునని అన్నమయ్య ఇక్కడ భరోసా ఇస్తున్నారు. చరణం 1. అనంతకోటి మహామునులు ఈ సనకాదులు నిశ్చలేసులు ఇనససినైనని నితనని మునుగని భజించి గత కల్మషులైరి. భావము. అనంతకోటి మంది మహామునులు, అలాగే ఎన్నటికీ చెరగని కీర్తి కలిగిన సనక సనందనాదులు, సూర్యచంద్రులే కన్నులుగా కలిగిన ఈ స్వామిని ఇనససినైనని దర్శించి భజించి తమ పాపాలను, కల్మషములను పూర్తిగా పోగొట్టుకున్నారు. వివరణ. పరమ యోగులైన సనకాది మహర్షులు కూడా భగవంతుని సేవ ద్వారానే పరిపూర్ణతను సాధించారని ఇక్కడ గుర్తు చేశారు. చరణం 2. అతిశయమతులు మహామహులు సుఖరతి విముఖులను చిరంతనులు హిత విచారమతి నితనిని సంతతమును భజించి ధన్యులైరి. భావము. మిక్కిలి మేధావులు, లోక ప్రసిద్ధులు, లౌకిక సుఖాల పట్ల విముఖత కలిగిన వారు మరియు చిరంజీవులైన మహానుభావులు తమ మేలు, హితము కోరి నిరంతరం ఈ స్వామిని భజించి ధన్యులయ్యారు. వివరణ. జ్ఞానులు, వైరాగ్యపరులు కూడా మోక్షం కోసం ఈ పరమాత్మనే ఆశ్రయించారని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. దేవతాధిపులు, దివ్యులను, కడు భావనులను తగబరహితులు ఈ వెంకటపతి నితనిని సేవించి సుఖాంచితమతులైరి. భావము. దేవతాశ్రేష్ఠులు, దివ్య పురుషులు, పరమ పవిత్రులు మరియు పరోపకారం చేసే పుణ్యాత్ములు అందరూ కూడా ఈ వెంకటపతిని సేవించి నిరంతర సుఖంతో కూడిన మనస్సు కలవారయ్యారు. వివరణ. సామాన్యుల నుండి దేవతల వరకు అందరికీ సుఖాన్ని, శాంతిని ఇచ్చేది ఒక్క వెంకటేశ్వర సేవ మాత్రమే అని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఇందిర వడ్డించ నింపుగను. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామివారికి సమర్పించే రకరకాల నైవేద్యాలను, భక్ష్యభోజ్యాలను వర్ణించారు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఇందిర వడ్డిస్తుంటే ఆ దివ్యాన్నాలను ఏమాత్రం చిందకుండా ఆరగించమని స్వామిని ప్రార్థించే ఈ కీర్తన వింటుంటేనే మనకు నోరూరుతుంది. ఇది స్వామివారి ఆరోగణ, భోజన ఘట్టాన్ని కళ్లకు కడుతుంది. తెలుగు సారాంశం. స్వామి, నీ పట్టపురాణి లక్ష్మీదేవి ఎంతో ఇష్టంగా వడ్డిస్తోంది. ఏమీ కింద పడకుండా చక్కగా భోజనం చేయి. అప్పాలు, వడు, పేణులు, పంచదార రాసులు, తాజా నెయ్యితో కూడిన వంటకాలను ఆరగించు. మిరియాల తాలింపుతో చేసిన కమ్మని కూరలు, రుచికరమైన పచ్చళ్లను ప్రేమతో స్వీకరించు. కొండలంత ఎత్తున ఉన్న పిండి వంటలను, పాలను, పెరుగును మెచ్చుకుంటూ ఆరగిస్తూ మమ్మల్ని ఆశీర్వదించు అని ఈ పాట సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. In this delightful composition,
Annamaya describes a grand feast offered to Lord Venkateshwar, where goddess Lakshmi herself serves the food. He urges the Lord to enjoy various delicacies like appams, vadas, sweets made of sugar and fresh ghee, and spicy curries tempered with black pepper. The poet vividly depicts mountains of divine rice, savories, and dairy products like milk and curd, asking the Lord to partake in this meal with love and satisfaction. Pallavi ఇందిర వడ్డించ నింపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి భావము స్వామి లక్ష్మీదేవి ఇందిర ఎంతో సంతోషంగా వడ్డిస్తుండగా కింద చిందకుండా వృధా కాకుండా ఇష్టంగా భోజనం చేయి. వివరణ భక్తుడు దేవునిపై ఉన్న మమకారంతో తల్లి తన బిడ్డకు అన్నం పెడుతున్నట్లుగా కింద పోసుకోకుండా తిను స్వామి అని ముద్దుగా కోరుకుంటున్న సందర్భం ఇది. చరణం 1 అక్కాడ పాశాలు నప్పాలు వడలు పెక్కేన సేదంపు పేనులను సక్కెర రాసులు సద్యోఘృతములు కిక్కిరియ నారగించవో శ్యామి భావము అక్కాడపాసం ఒక రకమైన పాయసం, అప్పాలు, వడలు, గోధుమ పిండితో చేసిన పేనులు, స్వీట్స్, పంచదార రాసులు మరియు అప్పటికప్పుడు కాచిన తాజా నెయ్యి, సద్యోఘృతములు. ఇవన్నీ పాత్రలు నిండిపోయేలా ఉన్నాయి. వీటిని తనివితీరా ఆరగించు స్వామి. వివరణ ఇందులో తిరుమల నైవేద్యాలలో ప్రసిద్ధమైన వడలు, అప్పాల ప్రస్తావన ఉంది. స్వామికి అత్యంత ప్రియమైన పదార్థాలను అన్నమయ్య ఇక్కడ ఏకరువు పెట్టారు. చరణం 2 మీరిన కెళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలను సారంపు బచ్చళ్ళు చెవులుగా నిట్టే కూరిమితో జేకునవో స్వామి. భావము మిరియాల తాలింపుతో చేసిన గడ్డదుంప కూరలు, కెళంగు, ఇతర కమ్మని కూరలు, ఎంతో రుచికరమైన పచ్చళ్లను ఎంతో ప్రేమతో, కూరిమితో స్వీకరించు స్వామి. వివరణ తీపి వంటకాలే కాకుండా కారం మరియు మసాలాతో కూడిన దేశీయ వంటకాలను కూడా అన్నమయ్య వర్ణించారు. ముఖ్యంగా మిరియాల తాలింపు స్వామికి ఇష్టమని ఇందులో తెలుస్తోంది. చరణం 3 పిండి వంటలను పెరుగులు బాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి కొండలు పొడవు కోరి దివ్యాన్నాలు వెండియు మెచ్చేవే వెంకటస్వామి. భావము రకరకాల పిండి వంటలు, పెరుగు, పాలు, పాయసాలు, పాశాలు చూసి మెచ్చుకుంటూ ఆరగించు. కొండలంత ఎత్తున ఉన్న ఆ దివ్యాన్నాలను చూసి సంతోషిస్తూ మాపై నీ కృపను కురిపించు వెంకటస్వామి. వివరణ భగవంతుడికి పెట్టే నైవేద్యం కొండంత ఉన్నా ఆయన ఆరగించగల సమర్థుడని, ఆ దివ్య రూపాన్ని అన్నమయ్య ఎంతో భక్తితో కీర్తించారు. అదివో అల్లదివో హరివాసము. ఉపోద్ఘాతం అన్నమయ్య మొదటిసారి తిరుమల కొండను దర్శించినప్పుడు కలిగిన అనుభూతిని ఈ కీర్తనలో నిక్షిప్తం చేశారు. ఈ 7 కొండలు ఆదిశేషుని పడగలేనని, ఇది సాక్షాత్తు శ్రీహరి నివాసమని లోకానికి చాటి చెప్పారు. భక్తులందరినీ ఆ కొండకు నమస్కరించమని కోరుతూ సాగే అత్యంత పవిత్రమైన గీతం ఇది. తెలుగు సారాంశం అదిగో చూడండి, ఆ కనిపిస్తున్నదే శ్రీహరి నివాసం. అది 10,000 పడగలు విప్పిన ఆదిశేషుని మయం. అన్నిటికంటే ఎత్తైనది, బ్రహ్మాదులకు సైతం అపురూపమైనది, మునులకు నిత్య నివాసమైన ఆనందమయ వెంకటాచలాన్ని చూసి మొలవండి. దేవతలు నివసించే ఆ శేషాచలం మన ఇంటి ముంగిట ఉన్న నిధి వంటిది. బంగారు శిఖరాలతో వెలిగిపోయే ఆ కొండ సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. ముక్తినిచ్చే ఆ వెంకటగిరియే శ్రీ వెంకటేశ్వరునికి ఇష్టమైనది, అన్ని పావనముల కన్నా మిన్నైనది. ఇంగ్లీష్ సమ్మరీ This is perhaps the most celebrated composition of Annamaya, describing his first vision of the Tirumal hills. He calls out to everyone to behold the abode of Hari, which is none other than the multi-hooded Adisesha. He describes the hills as the supreme destination, rare even for creators like Brahma, and a permanent home for sages. He depicts the golden peaks as a hidden treasure at our doorstep and the very embodiment of salvation, Cavalier. To him, these hills are the holiest of the holy and the eternal source of all wealth. Pallavi అదివో అల్లదివో హరివాసము 10,000 శేషుల పడగలమయము. భావము అదిగో అల్లదిగో కనిపిస్తున్నదే శ్రీ మహావిష్ణువు నివాసం. అది 10,000 ఆదిశేషుని పడగలతో నిండిన పవిత్రమైన కొండ. వివరణ
తిరుమల 7 కొండలు ఆదిశేషుని ఆకారంలో ఉంటాయని పురాణోక్తి. ఆ కొండలను చూడగానే అన్నమయ్యకు అది పాము పడగల్లా కనిపించాయని ఇక్కడ వర్ణించారు. చరణం 1. అదే వెంకటాచలమఖిల ఉన్నతము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాస మఖిలమునులకు నదే చూడుడదే మొక్కుడానందమయము. భావము, అదిగో అన్నిటికంటే ఎత్తైన వెంకటాచలం. అది బ్రహ్మ వంటి దేవతలకు కూడా అపురూపమైన దర్శనం. మునులందరికీ అది శాశ్వత నివాసం. ఆ ఆనందమయమైన కొండను చూసి నమస్కరించండి. వివరణ: భౌతికంగా ఎత్తైనదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ కొండ అత్యున్నతమైనదని, మునులు అక్కడ తపస్సు చేసుకుంటారని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 2. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము, ముంగిట నల్లదివో మూలనున్న ధనము, బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. భావము, మనకు అత్యంత సమీపంలో చెంగట ఉన్న ఆ శేషాచలమే దేవతల నివసించే చోటు. అది మన ఇంటి ముంట దాచి ఉంచిన పెన్నిధి వంటిది. బంగారు శిఖరాలతో మెరిసిపోయే ఆ కొండ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. వివరణ: వెంకటాచలం భక్తులకు కల్పవృక్షం లాంటిది. మూలనున్న ధనం అంటే ఎవరికీ తెలియని రహస్య నిధి అని అర్థం. భగవంతుని చేరుకోవడానికి ఇదొక రహస్య మార్గం అని భావం. చరణం 3. కైవల్యపదము వెంకటనగమదివో శ్రీవేంకటపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల భావనమేము. భావము, ముక్తిని కైవల్యాన్ని ప్రసాదించే వెంకటగిరి అదిగో. అది వెంకటేశ్వరునికి అత్యంత ప్రియమైన సంపద. ఆలోచిస్తే సకల సంపదలకు అది ఒక రూపం లాంటిది. అన్ని పవిత్రమైన వాటికంటే అది ఎంతో పవిత్రమైనది. వివరణ: ఈ కొండను దర్శిస్తే చాలు ముక్తి లభిస్తుందని, లోకంలోని సమస్త పవిత్రత ఆ కొండపైనే ఉందని అన్నమయ్య ఈ కీర్తనను ముగించారు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితంలోని వ్యర్థమైన ఆరాటాలను ఎత్తిచూపారు. సముద్రం మీద కురిసే వర్షం ఎలాగైతే ఉపయోగపడదో, హరి చింతన లేని జీవితం కూడా అలాగే వృధా అని చెబుతారు. లోకంలోని సుఖాలు, బంధాలు అన్నీ తాత్కాలికమని, శ్రీ వెంకటేశ్వరుని సేవించని జన్మ చచ్చియు చావని స్థితి అని హెచ్చరిస్తారు. తెలుగు సారాంశం: సముద్రం మీద కురిసే వర్షం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అలాగే భగవంతుని ధ్యానం లేని పనులన్నీ భారమే. అడవిలో కాసే వెన్నెల ఎవరికీ ఆనందాన్ని ఇవ్వనట్లే, హరిలి ఇతరుల కోసం తిరిగే బతుకులు వ్యర్థం. పండిన పంటను వదిలేసి ఆకలితో అలమటించేవాడిలా పరమాత్ముని వదిలి ప్రాపంచిక విషయాల కోసం తిరగడం బడలికనే మిగిలిస్తుంది. వెంకటరమణుని కొలవని జీవితం బతికుండి చచ్చినట్లే అని ఈ పాట సారాంశ. English summary: In this philosophical song, Annamaya illustrates the futility of a life without devotion to Lord Hari. He compares such a life to rain falling on the ocean. It serves no purpose. Just as moonlight in a dense forest goes unnoticed and wasted, living for gains while ignoring the Creator is a burden. He emphasizes that searching for happiness in others or in material wealth while abandoning the Supreme Soul is like toiling for an empty harvest. Ultimately, a life without worshipping Lord Venkateshwar is a living death. Pallavi: వననిధి గురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు. భావము: సముద్రం, వననిధి మీద కురిసే వర్షం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. అలాగే భగవత్ చింతన లేని పనులన్నీ కేవలం మనసుకి భారమే తప్ప ఏమాత్రం ఉపయోగపడని పనులు. వివరణ: సముద్రం అప్పటికే నీటితో నిండి ఉంటుంది. అక్కడ వర్షం కురిసినా దానివల్ల ఎవరి దాహమూ తీరదు. అలాగే భక్తి లేని పనులు కూడా ఫలితాన్ని ఇవ్వవు. చరణం 1. అడవుల వెన్నెల లారిడి బతుకులు, తడతాకుల పరితాపములు, వడలొసగిన హరి నొల్లక ఇతరుల బడి బడి దిరిగిన బంధములు. భావము: అడవుల్లో కాసే వెన్నెల ఎవరికీ ఉపయోగపడదు, అది అరిడి వృధా. అలాగే ఈ శరీరము, పొడలు ఇచ్చిన ఆ శ్రీహరిని వదిలేసి ఇతర మనుషుల చుట్టూ తిరగడం కేవలం బంధనాలను, తాపత్రయాలను పెంచుకోవడమే. వివరణ: భగవంతుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చింది ఆయనను తెలుసుకోవడానికి.
అది వదిలేసి ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడం అడవిలో వెన్నెల కాచినట్లుగా నిరర్థకం. చరణం 2. కొండల నునుపులు కొనుకున మమతలు అండలకేగిన నదవదలు పండిన పంటలు పరమాత్ము విడిచి బండయి తిరిగిన బడలికలు. భావము: కొండల మీద ఉండే నునుపుదనం వల్ల ఉపయోగం లేదు. అలాగే పరమాత్ముని వదిలేసి లౌకిక విషయాల పట్ల మమకారం పెంచుకోవడం వల్ల కేవలం అలసట, బడలిక, కలత, అదవదలు మాత్రమే మిగులుతాయి. పంట పండి సిద్ధంగా ఉన్నా దాన్ని తినలేక బండలా తిరిగే వాడిలా మనిషి పరిస్థితి ఉంది. వివరణ: మోక్షం అనే పండిన పంట మన ముందే ఉన్నా అజ్ఞానం అనే బండలా మారి మనిషి కష్టాల పాలవుతున్నాడని అన్నమయ్య ఆవేదన. చరణం 3. బచ్చన రూపులు పచ్చల కొలపులు నిచ్చల నిచ్చల నెయములు రచ్చల వెంకటరమణుని గులువక చచ్చియు జావని జన్మములు. భావము: పైపై వేషాలు, బచ్చన రూపులు, అలంకారాలు, తాత్కాలికమైన స్నేహాలు, నెయ్యములు ఎన్ని ఉన్నా అందరికీ కనిపించే ఆ వెంకటరమణుని కొలవకపోతే ఆ జీవితాలు బతికుండి చచ్చినట్లే. వివరణ: మనిషి ఎన్ని సంబంధాలు నెరిపినా, ఎంతటి అందంగా అలంకరించుకున్నా చివరికి మోక్షం ఇచ్చే వెంకటేశ్వరుని శరణు వేడకపోతే ఆ జన్మకు సార్థకత లేదు. నిత్యానంద ధరణీధర. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఒక మంగళకరమైన స్తోత్రం వంటిది. ఇందులో అన్నమయ్య శ్రీ మహావిష్ణువును ధరణీధరుడిగా, భూమిని మోసేవాడు, కమలాక్షుడిగా, గజేంద్రుని కాపాడిన వరదుడిగా వర్ణించారు. సంసారానికి దూరంగా ఉండేవాడని, భాగీరథికి, గంగకు జన్మనిచ్చిన వాడని చెబుతూ శ్రీ వెంకటేశ్వరుని కృపా సముద్రుడిగా ఇందులో కీర్తించారు. తెలుగు సారాంశం: ఓ నిత్యానంద స్వరూపుడా, భూమిని ధరించేవాడా, లక్ష్మీదేవికి ప్రియుడా, పార్వతీదేవి, కాత్యాయని చేసే స్తోత్రాలను ఇష్టపడేవాడా, జగత్తుకు ఆధారమైనవాడా, నీకు నమస్కారం. రాక్షస సంహారం చేసేవాడా, గజేంద్రుని కాపాడినవాడా, శేషతల్పంపై శయనించేవాడా, గంగానదికి జన్మనిచ్చినవాడా, ఓ వెంకటేశ్వర, నీవు దయాగుణ నిధివి, దేవతలందరికీ ఆరాధ్యుడివి. నీ స్థిరమైన కృపయే మాకు ఆభరణం. ఇంగ్లీష్ సమ్మరీ: This hymn is a majestic litany of the Lord's divine attributes. Annamaya praises Lord Venkateshwar as the eternal embodiment of bliss who upholds the earth. He addresses him as the Lord of Lakshmi, the one praised by goddess Parvati, and the savior of the elephant king, Gajendra. The song depicts him as the father of the river Ganga, the one who rests on the serpent Adisesha, and the supreme soul who is beyond everything. He concludes by saluting the Lord as an ocean of compassion and the steady ornament of mercy for all his devotees. Pallavi: నిత్యానంద ధరణీధర ధరారమణ కాత్యాయని స్తోత్ర కామ కమలాక్ష. భావము: ఎల్లప్పుడూ ఆనందంలో ఉండేవాడా, నిత్యానంద, భూమిని భరించేవాడా, ధరణీధర, భూదేవికి భర్తవైనవాడా, కాత్యాయని, పార్వతి చేసే స్తోత్రాలను ఇష్టపడేవాడా, పద్మాల వంటి కన్నులు కలవాడా. వివరణ: భగవంతుడు భూమిని వరాహ రూపంలో గాని, కూర్మ రూపంలో గాని మోస్తాడని మన పురాణాలు చెబుతాయి. శివుని అర్ధాంగి అయిన పార్వతీదేవి కూడా నిరంతరం విష్ణువును స్తుతిస్తుందని ఇక్కడ అన్నమయ్య ప్రస్తావించారు. చరణం 1. అరవిందనాభ జగదాధార భవదూర పురుషోత్తమ నమో భువనేశ కరుణాసమగ్ర రాక్షసలోక సంహార కరణ కమలాదీశ కరిరాజవరద. భావము: నాభిలో పద్మం కలవాడా, లోకానికి ఆధారమైనవాడా, సంసార బంధాలకు దూరంగా ఉండేవాడా, ఓ పురుషోత్తమ, భువనేశ్వర, నీకు నమస్కారం. అపారమైన కరుణ కలవాడా, రాక్షసలోకాన్ని సంహరించేవాడా, లక్ష్మీపతి, గజేంద్రుని, కరిరాజ, ఆపదలో కాపాడి వరమిచ్చినవాడా. వివరణ: భగవంతుడు అటు కరుణాస్వరూపుడు, ఇటు దుష్ట శిక్షకుడు. ఆర్తులైన వారిని గజేంద్రుడిలా కాపాడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడని అన్నమయ్య గుర్తుచేశారు. చరణం 2. భోగేంద్రసేన పరిపూర్ణ పూర్ణానంద సాగర నిజావాస సకలాధిప నాగారిగమన నానావర్ణ నిజదేహ భాగీరథీ జనక పరమ పరమాత్మ. భావము: పాము రాజైన ఆదిశేషునిపై శయనించేవాడా, పరిపూర్ణుడా,
సముద్రమే నివాసంగా కలిగినవాడా, సాగర నిజావాస, అందరికీ ప్రభువైనవాడా. గరుడ వాహనం, నాగారి, పాములకు శత్రువు, మీద ప్రయాణించేవాడా, అనేక వర్ణాలతో కూడిన దివ్యదేహం కలవాడా, గంగానదికి, భాగీరథి, జన్మనిచ్చిన పరమాత్ముడా. వివరణ: వామనావతారంలో స్వామి పాదాన్ని బ్రహ్మదేవుడు కడిగినప్పుడు గంగ పుట్టిందని పురాణం. అందుకే ఆయన్ని భాగీరథీ జనకుడు అన్నారు. చరణం 3. పావన పరాత్పర శుభప్రద పరాతీత కైవల్యకాంత శృంగారరమణ శ్రీ వెంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో దేవతారాధ్య సుస్థిర కృపాభరణ. భావము: అత్యంత పవిత్రుడా, శ్రేష్ఠుడా, శుభాలను ఇచ్చేవాడా, ఊహకు అందనివాడా. ముక్తి, కైవల్యం అనే కాంతకు ప్రియుడా, శృంగారమూర్తివైన ఓ శ్రీ వెంకటేశ్వర, దయాగుణానికి నిధివైన నీకు నమస్కారం. దేవతలందరూ ఆరాధించే నీ స్థిరమైన కృపయే మాకు నిజమైన అలంకారం. వివరణ: స్వామివారి దయ అనేది ఒక ఆభరణం లాంటిది. అది భక్తుడిని ఎప్పుడూ రక్షిస్తూ, అలంకరిస్తూ ఉంటుందని అన్నమయ్య ఈ స్తోత్రాన్ని ముగించారు.